ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా పనితీరుపై చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా సమీక్షించడంతో పాటు ప్రతి మంత్రితోనూ కేసీ వేణుగోపాల్ ముఖాముఖి నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా పనితీరుపై చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ప్రధానంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది మరికొద్ది క్షణాల్లో. ప్రధానంగా ఈ సమావేశానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కీలక నేతలంతా హాజరైనప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి అంశంపై చర్చించేందుకు గాను మంత్రులందరూ కూడా ఢిల్లీకి రావాలని చెప్పి కూడా పిలిపించడం జరిగింది. అందుకు గాను కేసీ వేణుగోపాల్ నివాసంలో మంత్రులందరితో కూడా సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ లాంటి మొత్తం మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సంస్థాగత వ్యవహారాలతో పాటు అంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ సమావేశంలో సంస్థాగతంగా అనేక అంశాలతో పాటు ప్రభుత్వ పనితీరుపై కూడా సమీక్షించనుంది అధిష్టానం. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, అదేవిధంగా శాఖల వారీగా పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలు కోరుకుంటున్న అంశాలేంటి, వారికి అంటే అధిష్టానానికి అనేక రూపాల్లో వచ్చినటువంటి సమాచారం ఏ రకంగా ఉంది, ఆ ఫీడ్బ్యాక్ను ఆధారం చేసుకొని ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు వారి యొక్క శాఖాపరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా ఉంది, వాటిని బ్యారేజ్ చేసుకుని ఏ రకంగా పనితీరు ఉందని సమీక్షించేందుకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి చాలా కీలకమైనటువంటి ఒక ప్రాధాన్యత కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పనితీరును అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వీళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశాన్ని కూడా ఇవ్వనుంది. బెల్గాం లో అంటే కర్ణాటక బెల్గాంలో జరిగిన సమావేశంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా సుదీర్ఘంగా ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో ప్రత్యేకించి కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త రూపును సంతరించుకోబోతుంది, కొత్త నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు ఇటు కర్ణాటక కానీ అదేవిధంగా ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకున్నట్టుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నెరవేరుస్తున్నారు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా వనరులను సమకూర్చుకోవాలి, వీటన్నిటిపై కూడా సమీక్షించి ఒక దిశానిర్దేశం ఇవ్వనుంది. దాంతోపాటు పీసీసీ కార్యవర్గ నిర్వహణ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగిన తర్వాత మామూలుగా సంప్రదాయంగా పీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్తగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై కూడా చర్చించనున్నారు. మొత్తంగా దాంతోపాటు ఎక్కడైతే పనితీరు బాగా లేదో ఇంకా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఉందని కనుక అధిష్టానం భావించినట్లయితే శాఖల మార్పుపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది.